ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి పల్లాల సత్యనారాయణ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అసోసియేషన్ ఈ రోజున ఈ పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక గోకవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అయితేనేమి లేకపోతే పేరెంట్ టీచర్స్ అలాగే స్టూడెంట్స్ సంబంధించి వారి యొక్క ప్రోగ్రెస్ని వివరించి చెప్పడం, వారి యొక్క గ్రేడింగ్స్ని వివరించి చెప్పడం, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు అందించేటటువంటి స్టూడెంట్ కిట్ల గురించి సమగ్రంగా వారికి వచ్చే ఆర్థిక ఫలితాలు కావచ్చు, ఈ విధంగా అనేక ప్రభుత్వ పథకాల పరంగా ఈ విధంగా ఈ రోజున పేరెంట్ మీటింగ్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇందులో సంబంధించి కమిటీ సభ్యులు అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, గ్రామ పెద్దలు, నాయకులు, పార్టీ నాయకులు, సభ్యులు, పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా రంగవల్లీలు పోటీలు కూడా నిర్వహించడం. జడ్పీహెచ్ స్కూల్ ఎన్ఎస్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ అండి. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలండి. ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ డేకి ఇది ఒక పెద్ద పండగలా జరుగుతుందండి. స్టేట్ మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఏంటి అంటే దీని లక్ష్యం ఏంటి అంటే విద్యార్థి, తల్లిదండ్రులు, పాఠశాల, టీచర్స్ మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచడం కోసం గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయాన్ని తీసుకుని చక్కటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో మెగా పేరెంట్స్ డేలో తల్లికి వందనం కూడా ఉందండి. దాంట్లో తల్లి అనేది ఎందుకు కాన్సెప్ట్ చేస్తున్నాం అంటే ఎక్కువగా తండ్రి అన్ని కనిపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ కనిపించేది తల్లి అన్ని కూడా వాళ్ళకి నేర్పించాలండి. ఆ విద్యార్థిని యొక్క మొత్తం అపీరెన్స్, మొత్తం వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళ హైజీనిక్ అంటే చేతులు కడుక్కోవడం కానీ ఇవన్నీ మొత్తం పరిశుభ్రత అన్నీ కూడా వాళ్ళకి తల్లి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ తల్లి వందనమని మనం ఈ కార్యక్రమాన్ని జరిపించి పిల్లలకి తల్లికి ఉండే అనుబంధాన్ని కూడా. బాబేమో 7th క్లాస్ చదువుతున్నాడండి, పాప ఏమో 6th చదువుతుంది. కానీ పిల్లలకైతే బాగుందండి. అదే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. అయితే సార్లతోని, మేడమ్స్తోని, పేరెంట్స్ మొత్తం కలిసి మాట్లాడుకోవడానికి బాగుందండి. అదే తల్లికి వందనం అని అది కూడా పెట్టారు. పిల్లలిద్దరికి కూడా పడ్డాయి. ప్రభుత్వం అయితే బాగా చేశారు. జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ గోకవరంలో చాలా బాగుందండి. అలాగే ఈరోజు జరిగే మెగా పేరెంట్స్ డే గురించి కూడా చెప్పాల్సిందేనండి. ఈరోజు బాగా చేస్తున్నారండి. సార్లు, టీచర్స్ కూడా పూసుకుని బాగా కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొన్నారండి. అలాగే తల్లిలందరూ కూడా ఈ మెగా పేరెంట్స్కి బాగా వస్తున్నారండి. అలాగే వాళ్ళు చదువు గురించి కూడా అడగడానికి కూడా బాగుంటుందని అన్నీ కూడా బాగా పెట్టారండి. అలాగే తల్లికి వందనం కూడా సమయానికి జూన్ స్కూల్ తిరగకముందే వేసారండి. పిల్లలకి బాగా ఉపయోగపడడానికి అన్నీ అవి కొనుక్కోవడానికి, ఇంకా చాలా మటుకు బట్టల విషయంలో స్కూల్ బట్టలు, బూట్ల విషయంలో, బుక్స్ విషయంలో అన్నీ కూడా ప్రభుత్వమే ఇచ్చిందండి. సీఎం గారు ఇచ్చారు. కానీ అయినా సరే ప్రభుత్వం కూడా ఆ తల్లికి వందనం వేసి ఇంకా మేలు చేసిందండి. మన పిల్లలకు కావాల్సిన ఇంకా చిన్న అన్నట్లకి ఉపయోగపడ్డాయి ఆ డబ్బులు కూడా. అలాగే ఈ స్కూల్ విషయం అయితే చెప్పక్కర్లేదండి. హెచ్ఎం సార్ విషయంలో కూడా అన్నీ ఇలా చెప్పగానే అలా పట్టించుకుని బాగా చేస్తారండి. అలాగే టీచర్స్ కూడా బాగా పట్టించుకుంటారండి అన్ని విషయాల్లో కూడా. అలాగే మనం ఏమి కంప్లైంట్ ఇవ్వకుండానే వాళ్ళ పిల్లలకి బాగా ఒక తల్లిలా ఒక తండ్రిలాగా సారు, టీచర్స్ కూడా బాగా పట్టించుకుని ముందున్న నడిపిస్తారండి. మా దగ్గర ఉన్న తక్కువండి పిల్లలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల అనుసారంగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి వారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతోనే పెద్ద ఎత్తున స్థానిక స్కూల్లో మేము జరుపుతున్నటువంటి సెలబ్రేషన్కి పూర్తి స్థాయిలో మా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, నాయకులు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించడానికి సహాయపడ్డారు. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు వాగ్దానం చేసిన రీతిగా తల్లికి వందనం పేరుతో ఒక్క పిల్లున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా తల్లికి వందనం అనే పేరుతో వారు విలువైనటువంటి ఆ కార్యక్రమాన్ని బృహత్తరంగా పెద్ద ఎత్తున నిర్వర్తించారు. మా స్కూల్లో 100% తల్లికి వందనం వారు ఇచ్చారు. వారికి, వారి మంత్రివర్గానికి, వారి గవర్నమెంట్ యొక్క శాసనసభకి శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో